Hi students, I'm Prakash, Chartered Accountant, Academic Advisor, Masterminds. CA or CMA ఫౌండేషన్ లెవెల్లో అన్ని డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్స్లోనూ మీరు కామన్గా చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి చెప్పడం కోసం ఈ వీడియో అండి. యాక్చువల్గా నేను CA ఫౌండేషన్ పేపర్ 1 మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, పేపర్ 2 చేయకూడని మిస్టేక్స్ ఏంటి, MCQ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, దట్ ఈస్ పేపర్ 3 and 4 వాటన్నిటికీ నేను సపరేట్ వీడియోస్ చేశానండి. దాని డీటెయిల్స్ నేను కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాచ్ చేస్తే మీకు చాలా బెనిఫిషియల్. మీరు పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారండి. రెండిటి మీద కూడా మీకు నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అది కంప్లీట్గా చదవండి, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అవి మేము మీకు ముందే ఎడ్యుకేట్ చేసే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అవి క్వశ్చన్ పేపర్ మీద డైరెక్ట్గా ప్రింట్ చేస్తారు కాబట్టి మేము ముందే వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయలేం. కాబట్టి మీరు అవి చదవకుండా అసలు ఎగ్జామ్ స్టార్ట్ చేయకండి. సో CA ఆర్ CMA ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి అట్లీస్ట్ ఒక 25 to 30 మార్క్స్కి అవుట్ ఆఫ్ 125, అంటే చాయిస్ కూడా కలిపితే 125 కదండి, దాంట్లో ఒక 25 to 30 మార్క్స్ ఖచ్చితంగా ఎయిదర్ లెంగ్దీ క్వశ్చన్స్ అన్నా ఉంటాయండి, లేదా కొంచెం టఫ్ క్వశ్చన్స్ అన్నా ఉంటాయి. సో దానికి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలాంటివి ఏవైనా సరే మీరు క్వాలిఫై అవ్వకుండా మాత్రం ఆపలేవు, అన్లెస్ మీ అంతటి మీరు ఎగ్జామ్ ఫియర్ డెవలప్ చేసుకుంటే తప్ప. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక మైండ్ గేమ్ అండి. దీంట్లో ఎవరైతే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే గేమ్ విన్ అవుతారు. సో మీ కాంపిటెన్స్ అంటే మీ ప్రిపరేషన్, మీ నాలెడ్జ్, మీ స్కిల్స్, వీటన్నిటికంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్. ఈవెన్ ఒక క్రికెట్ మ్యాచ్లో కూడా చూడండి, మీరు ఎంత గొప్ప ప్లేయర్ అయినా మీరు భయపడ్డారనుకోండి డకౌట్ అవుతారు. ఇది అంతేనండి, ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. గుర్తుపెట్టుకోండి, మీరు కనీసం 85 to 90 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయలేని విధంగా అసలు పేపర్స్ రావండి. సో మీ అంతడు మీరు భయపడి చెడగొట్టుకోవడమే. ఏదో ఒక 25 to 30 మార్క్స్ చూసేసి పేపర్ అంతా అలా ఉంది అని మీరు భయపడడం తప్పితే ఇంకేమీ లేదు. సో అసలు నేనైతే ప్రొఫెషనల్ కోర్సెస్లో 85 to 90కి మించి అసలు అటెంప్ట్ చేయకూడదు అని చెప్తాను. ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ అటెంప్ట్ చేస్తుంటే ఎక్కడో మీరు తప్పు చేస్తున్నారని అర్థం. సార్ అంతవరకు అటెంప్ట్ చేస్తే క్వాలిఫై అయిపోతామా? 100% క్వాలిఫై అవుతారు. ఈవెన్ 60-70 మార్క్స్ రాసినా కూడా క్వాలిఫై అవుతారు. మీరు ఎలా రాశారనేది మాత్రమే ఇంపార్టెంట్. మరి అలాంటి ఒక లెంగ్దీ కానీ టఫ్ క్వశ్చన్ పేపర్ కానీ వస్తే మనం ఏమాత్రం భయపడకుండా ఎలా ఎగ్జామ్ని హ్యాండిల్ చేయాలి తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి సపరేట్ వీడియో ఉందండి. డీటెయిల్స్ నేను కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాచ్ చేయండి. మీరు క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేసుకున్న తర్వాత అది చదువుకోవడానికి మీకు 15 minutes ఆఫ్ గోల్డెన్ టైం ఇస్తున్నారు. అది చాలా స్ట్రాటజిక్గా మీరు యూజ్ చేసుకోవాలి. మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే సపరేట్ వీడియో ఉందండి, వాచ్ చేయండి. ఇక వన్స్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీ క్వశ్చన్ అస్సలు చదవకండి. మీరు డైరెక్ట్గా కంపల్సరీ క్వశ్చన్ తర్వాత నుంచి మొదలు పెట్టండి. అది చదవద్దు, అటెంప్ట్ కూడా చెయ్యొద్దు, ఎందుకంటే ఎలాంటి ట్విస్ట్లు అయినా కూడా దాంట్లోనే ఉంటాయి కాబట్టి. సో మీరు ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు దాని క్వశ్చన్ నెంబర్, పార్ట్ నెంబర్, సబ్ పార్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1A అంటే క్వశ్చన్ పార్ట్ నెంబర్, లేదా క్వశ్చన్ నెంబర్ 1A రోమన్ లెటర్ 1 అంటే సబ్ పార్ట్ నెంబర్. అలా క్వశ్చన్, పార్ట్, సబ్ పార్ట్ మూడు కూడా పక్క పక్కనే క్లియర్గా పేజ్ సెంటర్లో టాప్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మీరు క్లాస్ రూమ్లో నోట్స్ రాసుకునేటప్పుడు లెఫ్ట్ మార్జిన్లో రాస్తారు. ఇక్కడ అలా కుదరదండి, ఎందుకంటే మీరు పేపర్స్ అనేవి టై చేస్తారు కదా, మీరు లెఫ్ట్ మార్జిన్లో రాసినప్పుడు ఆ క్వశ్చన్ నెంబర్ మిస్ అవుతుంది. సో అలా వన్స్ క్వశ్చన్ నెంబర్ మిస్ అయితే ఆ క్వశ్చన్ ఇంకా వాల్యుయేషన్ చెయ్యరు, అంటే మీరు మార్క్స్ లూజ్ అవుతారు. అందుకని ఎప్పుడు కూడా పేజ్కి సెంటర్లోనే, టాప్ సెంటర్లో మాత్రమే మీరు క్వశ్చన్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేయండి. సో మీరు ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ కూడా ఫ్రెష్ పేజ్లోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ క్వశ్చన్ యొక్క పార్ట్స్, సబ్ పార్ట్స్ ప్రతిదీ కూడా సపరేట్ పేజ్లో స్టార్ట్ చేయాలని రూల్ ఎక్కడ లేదు. జనరల్గా ఇది డీవియేట్ అయితే పెద్దగా కాన్సిక్వెన్సెస్ ఉండవు, బట్ మీకే మంచిది, అంటే వాల్యూషన్ అన్ని మనం కంఫర్ట్ జోన్లో ఉంచుతున్నాం. ఇక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. గుర్తుపెట్టుకోండి, 3 hours అనే లిమిట్ కనుక లేకపోతే సో ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ క్వాలిఫై అవుతారు. అంటే ఇక్కడ క్రక్స్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాయడం కాదండి, 3 hours రాయగలుగుతున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్.
సో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తే 15 మినిట్స్కి మించి మీరు స్పెండ్ చేయకూడదు. ఎందుకంటే మీకు 100 మార్క్స్ రాయడానికి 180 మినిట్స్ ఇస్తున్నారు. 15 మినిట్స్ క్వశ్చన్ పేపర్ రీడింగ్ టైం నేను కౌంట్ చేయట్లేదు. ఆ 180 మినిట్స్లో ఫస్ట్ 10 మినిట్స్ మనం ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ అవ్వడానికి పోతుందండి. లాస్ట్ 10 మినిట్స్ మనం ఏం రాసామో ఒకసారి చెక్ చేసుకోవాలి కదండి. ఇక మిగిలింది 160 మినిట్స్. ఇంకొక 10 మినిట్స్ ఇతరత్ర వేస్టేజ్ పోయిందని అనుకున్నా కూడా మీకు మిగిలేది 150 మినిట్స్ మాత్రమే. అంటే 100 మార్క్స్ ఎగ్జామ్ రాయడానికి 150 మినిట్స్. సో 10 మార్క్స్ క్వశ్చన్ కానీ ప్రాబ్లం కానీ మీరు ఆన్సర్ చేయాలంటే మీకు ఎగ్జామ్లో వచ్చేది 15 మినిట్స్ మాత్రమే. ఎప్పుడైనా సరే అంతకంటే ఎక్కువ టైం ఒక ప్రాబ్లం కానీ క్వశ్చన్ కానీ తీసుకుంటుంది అంటే 1 or 2 పేజెస్ స్పేస్ ఇచ్చేసి అక్కడ వదిలేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అఫ్ కోర్స్ ఇంకొక 1 or 2 మినిట్స్ స్పెండ్ చేస్తే ఇది అయిపోతుంది అంటే తప్పులేదండి. బట్ అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటున్నప్పుడు దాన్ని అక్కడ వదిలేసి ఒక 1 or 2 పేజెస్ అది ఆన్సర్ చేయడానికి సరిపడా స్పేస్ ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎందుకు సార్? ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సిన ఒక 10 మార్క్స్ క్వశ్చన్ని మీరు 30 మినిట్స్ ఆన్సర్ చేశారు అనుకుందాం. అంటే ఇంకొక 10 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసే అవకాశాన్ని మీరు కోల్పోతున్నారు. దట్స్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. అది అవసరమా? గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఎగ్జామ్లో 100 మార్కులకు మించి అయితే మీరు రాయలేరుగా. సో మీరు అవసరానికి మించి ఒక క్వశ్చన్కి మనం టైం స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ రాసే ఛాన్స్ పోగొట్టుకుంటున్నారుగా. సో అది నాకు తెలిసి మీరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ టెన్షన్లో మీరు ఐడెంటిఫై చేయట్లేదు. సో అంతేగాని ఒకే క్వశ్చన్ మీద ఎక్కువ టైం మాత్రం స్పెండ్ చేయకండి. సో ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే సరిపోదు, దాన్ని ఎంత అందంగా ప్రజెంట్ చేశారు ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే మీరు 3 అవర్స్ ఎగ్జామ్ రాస్తే ఏ వాల్యుయేషనర్ కూడా 3 అవర్స్ టైం స్పెండ్ చేసి ఇవాల్యుయేట్ చేయరు కదండి. హార్డ్లీ 10-15 మినిట్స్లోనే ఇవాల్యుయేట్ చేస్తారు. అంటే ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ చదువుతారు, మీరు ఎంత బాగా రాశారు అని ఒక అసెస్మెంట్కి వస్తారు. మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది అనుకోండి, సబ్సిక్వెంట్గా ప్రతి క్వశ్చన్కి మీకు బోనస్ మార్క్స్ వస్తాయి. మీరు అలా వాల్యుయేషనర్ని గనక ఇంప్రెస్ చేయలేకపోయారనుకోండి, సబ్సిక్వెంట్గా జరిగే ప్రతి క్వశ్చన్కి మీకు మార్క్స్ తగ్గుతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ ప్రెజెంటేషన్ టిప్స్ అన్ని చెప్పాము, అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో జనరల్గా మీకు ఆన్సర్ బుక్లెట్లోనే మార్జిన్స్ ఉంటాయండి. ఒకవేళ లేకపోతే మీరు మార్జిన్స్ డ్రా చేసి మరీ ఆన్సర్ చేయండి. వీలైనంత వరకు స్ట్రైక్ ఆఫ్స్ లేకుండా చూసుకోండి, అప్పుడు పేపర్ చూడడానికి అందంగా ఉంటుంది. తప్పనిసరిగా స్ట్రైక్ ఆఫ్ చేయాలనుకుంటే జస్ట్ ఒక హారిజెంటల్ లైన్, అంతేగాని దాన్ని బాగా రబ్ చేసేసి సో అనవసరంగా మీరు వాల్యుయేషనర్ని ఇన్వైట్ చేస్తున్నారు, సరే ఇక్కడ నేను మిస్టేక్ చేశాను చూడరా అన్నట్టుగా అలా చేయకండి. జస్ట్ ఒక హారిజెంటల్ లైన్తో దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి ముందుకెళ్ళిపోండి. ఎప్పుడైనా సరే మీరు సైడ్ హెడింగ్స్ కానీ ఇంకేదైనా సరే హైలైట్ చేయదలుచుకుంటే ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ అండి. సో ఒకవేళ అలా సైడ్ హెడింగ్ కనుక లేకపోతే కీవర్డ్స్ని అండర్లైన్ చేయండి. సార్ నేను పెన్సిల్తో కానీ హైలైటర్తో కానీ హైలైట్ చేస్తాను, నో దట్స్ నాట్ అలౌడ్. మీరు పెన్సిల్తో చేస్తే అది అసలు కనబడదు కూడా. సో ఈజియెస్ట్ మెథడ్ అయితే మాత్రం క్యాపిటల్ లెటర్స్లో రాసేయండి, ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. సో ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి మీరు ఎన్ని పేజెస్ రాశారనేది ఇంపార్టెంట్ కాదండి, ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా అటెంప్ట్ చేశారనేది మాత్రమే ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వాల్యుయేషనర్ని కంఫర్టబుల్గా ఉంచండి. సో తనకి అనవసరమైనటువంటి రిస్క్ పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని క్యాలిక్యులేషన్స్ మైండ్లో చేసేసి పేపర్ మీద పెడతారు, అది కరెక్టో కాదో వాల్యుయేషనర్ ఏం చేయాలి, మళ్ళీ తను క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని చెక్ చేయాలి. అలా కాకుండా మీరు ప్రతిదీ పేపర్ మీద రాశారనుకోండి, తనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మీ ఆన్సర్ వాల్యుయేషనర్ చదివే అవకాశం ఇవ్వకండి. అంటే ఎందుకంటే మీరు రాసిన ఆన్సర్ గనక చదివితే ఏదో ఒక మిస్టేక్స్ బయటపడతాయి. అసలు చదివే ఛాన్స్ లేకుండా మీరు చాలా నీట్గా ప్రజెంట్ చేశారనుకోండి, ఆ ఇంప్రెషన్తో మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రజెంటేషన్తోనే తను ఇంప్రెస్ చేయండి. ప్రాబ్లంలో కానీ క్వశ్చన్లో కానీ ఏదైనా క్లారిటీ లేదని మీకు అనిపిస్తే కనుక క్లియర్గా అజంప్షన్స్ రాయండి. అలాగనే మీ ఇష్టం వచ్చిన అజంప్షన్ తీసుకుంటానంటే కుదరదు. అప్రోప్రియేట్, నెససరీ అండ్ రీజనబుల్ అజంప్షన్స్ మాత్రమే అక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు ప్రాబ్లం బిగినింగ్లోనే అవన్నీ మెన్షన్ చేయండి. రిమెంబర్ వన్ థింగ్, వీటికి కూడా మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీకు వాల్యుయేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. వాళ్ళు జస్ట్ సజెస్టెడ్ ఆన్సర్స్ని బేస్ చేసుకుని ఇవాల్యుయేట్ చేయాలి. మీరు ఎప్పుడైతే అజంప్షన్ రాస్తారో అప్పుడు ఒక్కసారి వాళ్ళు రీథింక్ చేస్తారు, అవసరమైతే వేరే వాళ్ళని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకొని ఇవాల్యుయేట్ చేస్తారు. సార్
క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్ ఉంటే అందరికీ మార్క్స్ ఇచ్చేస్తారా? అలా ఇక్కడ ఉండదండి. సో నీ ఉద్దేశంలో ఏం మిస్టేక్ అక్కడ ఉందనుకుంటున్నావు అది నువ్వు క్లియర్గా మెన్షన్ చేయాలి. అలానే నువ్వు సాల్వ్ చేసి క్లియర్గా నోట్ పుటప్ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్లో ఈ మిస్టేక్ ఉంది అని. అప్పుడు ఖచ్చితంగా మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు ప్రొఫెషనల్ కోర్సెస్లో స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుందని. సో వాల్యూషనర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా? అలాంటి రూల్స్ లాగా ఏముండదండి. మీరు కనుక వాల్యూషనర్ని చక్కగా ఇంప్రెస్ చేస్తే తను కంఫర్టబుల్గా మీకు స్టెప్ వైజ్ మార్కింగ్ ఇస్తాడు. అంటే ఫైనల్ ఆన్సర్ రాంగ్ అయినా కూడా మీరు రాసిన స్టెప్స్ వరకు మార్క్స్ వస్తాయి. అలా కాకుండా మీరు వాల్యూషనర్ని ట్రబుల్ చేశారనుకోండి, ఖచ్చితంగా తను స్టెప్ వైజ్ మార్కింగ్ ఇవ్వడు. మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళగలిగే ఏకైక వెపన్ క్యాలిక్యులేటర్ అండి. దాన్ని చాలా ఫాస్ట్గా చాలా యాక్యురేట్గా మీరు ఆపరేట్ చేయగలగాలి. సో ఎలా మీ క్యాలిక్యులేటర్ స్పీడ్ అండ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే సపరేట్ వీడియో ఉంది, వాచ్ చేయండి. ప్రతి ఎగ్జామ్లోనూ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఫౌండేషన్ అకౌంట్సే తీసుకోండి, మీకు 6 ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ఈచ్ వన్ 2 మార్క్స్ అంటే 12 మార్క్స్. అవి ఆన్సర్ చేయడానికి 5 మినిట్స్కి మించి కూడా పట్టదండి. కాబట్టి మీరు 1-2 సార్లు క్వశ్చన్ చదివి వాటిని జాగ్రత్తగా ఆన్సర్ చేస్తే మీరు చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. 1 మార్క్ గనక ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇస్తే మీరు ఎక్స్ప్లెనేషన్ రాయాల్సిన అవసరం లేదండి. 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు మీరు ఒక 2 or 3 లైన్స్ క్రిస్పీగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్గా ఐసీఎస్ సోర్సెస్ నుంచి మీరు ఎప్పుడు డీవియేట్ అవ్వకండి. ఈవెన్ మాస్టర్ మైండ్స్ మెంటర్లో కూడా అంతేనండి. మా ఆన్సర్స్ కానీ ప్రజెంటేషన్ కానీ అన్నీ కూడా ఐసీఎస్ సోర్సెస్ ఇన్ లైన్లోనే ఉంటాయి. ఒకవేళ ఐసీఎస్ సోర్స్లో మిస్టేక్ ఉందని మీకు అనిపిస్తే కనుక ఫస్ట్ ఐసీఎస్ సోర్స్లో ఇచ్చిన ఆన్సర్ రాయండి, నోట్ పుటప్ చేయండి. యాక్చువల్గా దీంట్లో ఈ మిస్టేక్ ఉంది, బట్ స్టడీ మెటీరియల్లో ఇచ్చాడు కాబట్టి నేను ఇట్లా రాయడం జరిగింది అని చెప్పి ఒక నోట్ పుటప్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే వాల్యూషనర్కి దాని గురించి ఐడియా లేకపోయినా తన సుపీరియర్ని ఒకసారి అడిగి వాల్యుయేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాల్యుయేషనర్కి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిపోయాం, జస్ట్ 1 or 2 years కల్లా మొత్తం మర్చిపోతాం కదండి. వాల్యుయేషనర్ కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అయితే ఉండడు కదా. సో ఒక్కసారి మనం నోట్ పుటప్ చేస్తే తను అలర్ట్ అవుతాడు. సో డిఫరెంట్ ఐసీఎస్ సోర్సెస్ మధ్య కాంట్రవర్సీస్ కనుక ఉంటే ఏదో ఒక మెథడ్ మీరు ఫాలో అవ్వండి. ఇలా ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా చేయొచ్చు అని ఒక నోట్ అయితే పుటప్ చేయండి. మొత్తం ఆన్సర్ అయితే మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కోసారి ఒక క్వశ్చన్ లేదా ఒక ప్రాబ్లమ్ని 2 different వేస్లో ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏదో ఒక మెథడ్ ద్వారా మీరు ఆన్సర్ చేయండి. ఆల్టర్నేటివ్ మెథడ్ గురించి జస్ట్ ఒక నోట్, అంటే ఇలా కూడా చేయొచ్చు నాకు తెలుసు అన్న ఒక నోట్ పుటప్ చేయండి. మంచి ప్రెజెంటేషన్కి హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చాలా నీట్గా రాయాలి, లెజిబుల్గా రాయాలి, చాలా ఫాస్ట్గా కూడా రాయాలి. ఎలా ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవచ్చో తెలుసుకోవాలంటే సపరేట్ వీడియో ఉంది, వాచ్ చేయండి. సో మీరు ఎప్పుడైనా ఎడిషనల్ షీట్స్ కనుక తీసుకుంటే వెంటనే దానికి కంటిన్యూయేషన్ నంబరింగ్ వేయడం మర్చిపోకండి. చివరిలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక లాస్ట్ 15 minutesలో ఇంకొక 2 or 3 అడిషనల్ షీట్స్ తీసేసుకోండి అండ్ అన్ని అడిషనల్స్ని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసేసుకోండి. మీరు ముందే నంబరింగ్ వేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. వాటిని ట్రై చేయండి. అప్పుడు మీరు కావాలంటే రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని సెంటర్స్లో 5 to 10 minutes ముందుగానే పేపర్స్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మీరు నష్టపోకూడదు. సో బ్లాంక్ పేజెస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని స్ట్రైక్ ఆఫ్ చేయాలని రూల్ ఉందండి, అది ఫాలో అవ్వండి. సో మీరు టోటల్గా ఎన్ని అడిషనల్ షీట్స్ తీసుకున్నారు అనేది కవర్ పేజ్ ఉంటుంది. అంటే మీకు ఇచ్చే ఫస్ట్ బుక్లెట్ కవర్ పేజ్ ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కవర్ పేజ్ మీద మీరు ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు అనేది టిక్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అని ఒక డాక్యుమెంట్లో ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు. ఒక 10 to 12 pages వస్తుంది. అవన్నీ ఎవరు చదువుతారు చెప్పండి. అందుకని నేనేం చేశానంటే క్రిస్ప్గా ఈ కంటెంట్ మొత్తం డెవలప్ చేసుకొని అది మీకు వీడియో రూపంలో చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు కంఫర్టబుల్గా ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా ఫాలో అయితే మీకు హ్యాబిచ్యువేట్ అవుతుంది. ఈ వీడియో యొక్క స్క్రిప్ట్ అయితే నేను డెవలప్ చేశానండి, బట్ ఈ వీడియోని రియాలిటీలోకి తీసుకురావడానికి మా టీం మొత్తం కూడా వర్క్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు మై టీమ్ మెంబర్స్. ఇవన్నీ పాయింట్స్ మీకు సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇవి నేను ఒక 20 years ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయాలు, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా తెలుసుకున్న విషయాలు. నేను కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదివి ప్రతి ఎగ్జామ్ తర్వాత క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క సర్టిఫైడ్ కాపీస్ చూసి అప్పుడు నేను నేర్చుకున్నానండి.
అది ఒక ఇండివిజువల్ ఒక సబ్జెక్ట్ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఇంత రీసెర్చ్ చేయడం అనేది టెక్నికల్గా పాసిబుల్ అవ్వదు. Masterminds is a premier institution offering coaching for inter MEC CEC2 CACMA final with an annual admissions of nearly 20,000. Here are the few details. For the aspirants of BBA or MBA or law courses, we also offer an innovative academic program called MEC Pro. Here are the details. Don't forget to install our app for a lot of useful content. Happy to share that students from this many states are studying with us thanks to our alumni. Here are the details of our online presence and here are the details of our physical presence. You can directly interact with any of the directors of Masterminds. Here are the details. If you find this video to be useful, please like it, share it and subscribe to this channel. Share your opinions or suggestions or improvements on this video in comment section. All the best.